దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ దినము దేవుని వాక్యము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. యెహోవా ఉత్తముడంట. అయితే శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. మరి మన శ్రమల కాలములో మనకు జ్ఞాపకం రావాల్సింది ఎవరో తెలుసా? మన స్నేహితులు కాదు, మన బంధువులు కాదు, మన రక్త సంబంధికులు కాదు, మరి ఇంకెవరైనా సరే మన కుటుంబస్తులు కాదు. మన జ్ఞాపకం రావాల్సింది దేవుడు జ్ఞాపకానికి రావాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గం అంట. మనకు శ్రమ వచ్చినప్పుడు ఆయనే మన ఆశ్రయదుర్గము. మనకి ఆశ్రయముగా ఉన్నవాడు ఆయనే. అయితే తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగునంట. అంటే తన యందు నమ్మిక ఉంచితే మనము ఆయన మనల్ని బాగుగా ఎరుగుతాడని నా ప్రియ సహోదరి సహోదరుడా. అంటే ఈ లోకములో మరి మనల్ని ఎరిగిన వారు ఎంతమంది ఉన్నారు? మామూలుగా మనం చూసినట్లయితే ఈ లోకములో మనల్ని కనీసము మనల్ని ఎదురుపడ్డా కూడా మాట్లాడని స్థితిలో మనం ఉంటున్నాం. ఎవరైనా సరే మనం మాట్లాడి ఇష్టపడరు. కానీ ఆయన అంటున్నాడు, తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. ఆయన ఎరుగుతాడంట, మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎందుకంటే ఆయన ఉత్తముడు కాబట్టి. ఆయన మన శ్రమల దినమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా చేసుకుంటే మనకు నిజముగా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకనొక దినమున మనుషుల్ని మన సహాయం కోసం అడిగితే మనుషులు మనకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో కూడా జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమల కాలములో యెహోవాకు మొరపెట్టేవారుగా ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, ఆయన మన ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు. ఎందుకంటే సంతోషము, సమాధానము, నిత్యము ఆనందమే. ఎందుకంటే ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు కాబట్టి మనకు సంతోషము. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ శ్రమల దినములో ఎవరికి మొడపెట్టేవాడుగా ఉన్నావు? నీ శ్రమల కాలంలో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీవు యెహోవా ఉత్తముడని నీ శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గముగా నువ్వు చేసుకుంటున్నావా? అయితే నిన్ను ఆయన బాగుగా ఎరుగుతాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ దేవుని మాటలు వింటున్న నీవు ఈ విధంగా చేసి నన్ను నడిపింపవెండు కాక. ఆమేన్.